ఏమి అక్కడ ఏం చేయట్లేరు కదా. సాంప్రదాయంగా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు రూల్ అది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. సరే రూల్ ఓకే, రూల్ నువ్వు చెప్పినట్టే సరే ఓకే, చేసిన తప్పు తీసుకెళ్ళాలి ఓకే. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు, దానివల్ల ఇద్దరు ఫ్యాన్స్ చనిపోయారు తెలుసా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఏ మీటింగ్ మనం చూడలే కదా. ఇప్పుడు మాట్లాడే ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. చెప్పేది ఇప్పుడు RRR ఈవెంట్ ఒకటి ఉన్నే, రీ రిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని కుటుంబం ఇద్దరు చనిపోయారు, దానికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అది వాళ్ళని అడగాలి, వాళ్ళని వెళ్ళి అడుగు. అది కాదు, దానికి ఎందుకు మీరే చెప్పాలా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నాను. 25 లక్షలు ఇచ్చారా అంటే ఇప్పుడు ఆయన కావాల్సిన కొట్టి కత్తితో పొడిచి చంపాడా? అరే ఇన్ఫార్మ్ చేయలే కదా, ఇప్పుడు థియేటర్ వస్తున్నాను హీరో నేను ఇన్ఫార్మ్ చేయలేదని నీకెట్ట తెలుసు? నీకు తెలుసు కదా, నీకెట్ట తెలుసు? నీకు తెలుసు కదా. ఒక్క స్టార్ హీరో బయటకు వచ్చేటప్పుడు మేనేజర్ గాని ఎవడో ఒక్కడు ఇట్లా హీరో బయటకు వస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎవడో ఒకడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏ హీరో బయటికి రారు. ఏ అన్నా నిజమా కాదా? ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆడ నాకు తెలిసి సంధ్యా థియేటర్ ఓనర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అంతకు మించి ఆడ ఏం జరగలేదు. ఆయన వెళ్ళి కావాల్సుకునే వెళ్ళి చంపితే అది చాలా తప్పది అని చెప్పి మేమే ఇంకా అరెస్ట్ చేయండి అది ఇది అంటాం, కానీ అది ఎవరు కావాల్సుకునే చేయలేదు. అటు వాళ్ళది తప్పు కాదు, ఇటు ఈయనది తప్పనలేం, అటు వాళ్ళది తప్పనలేం. అది ఇన్సిడెంట్ అనుకున్నట్టుగా ఇన్సిడెంట్ జరిగింది అది, అందుకని ఏదో దాన్ని రాజకీయం చేసి తొక్కాలని చేయడం మాత్రం కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఎందుకంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ గారితో, ఆ సినిమాని ఆపాలనే చేస్తున్నారు, కావాల్సిన చేస్తున్నారు సినిమాని ఆపుదామని. ఇప్పుడు వాళ్ళకి కూడా సినిమాలు వస్తున్నాయి కదా సంక్రాంతికి, అప్పుడు మేము చెప్తాం ఎట్టుంటాయో మేము చెప్తాం. మేము ఇన్ని రోజులు ఆయనని ఎంత ట్రోల్ చేసినా సరే మన వాళ్ళే మన వాళ్ళే మన వాళ్ళే మన వాళ్ళే అనుకుంటా 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 ఏదో సైలెంట్గా ఉంటే ఇప్పుడు మళ్ళా కావాల్సిన చేయడము. ఇప్పుడు ఫస్ట్ రోజే కేసు అయింది కదా, కనీసం 2 రోజుల తర్వాత అయినా అరెస్ట్ చేయాలిగా. ఇప్పుడు వచ్చి బెడ్రూమ్ లో డ్రెస్ మార్చుకొని కోకున్నట్టుగా అంత వచ్చి అరెస్ట్ చేయడం, ఆయన ఏమన్నా కత్తితో పొడిచి చంపాడా, ఏమన్నా కొట్టి చంపాడా? అది అనుకున్నట్టుగా ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు కావాల్సిన చేయరు దాన్ని. ఇప్పుడు ఎన్నో రాజకీయ నాయకులు కానీ పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఏదో ఒకటి దూరంగా జరుగుతూ ఉంటాయి, చనిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. జనాలు వాళ్ళ దానివల్ల పోయి అరెస్ట్ చేయలేదే అంటే వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం.